పోలవరం వ్యయంపై బాబు శ్వేతపత్రం బోగసాట పార్లమెంట్లో కేంద్ర జలశక్తి మంత్రి ప్రకటనతో వాస్తవాలు వెలుగులోకి వచ్చినాయి. 3 ఏళ్లలో పోలవరం ప్రాజెక్టుపై 8,044 కోట్లు విలువైన పనులు చేశారు. కానీ బాబు శ్వేతపత్రంలో 4,167 కోట్లే గత ప్రభుత్వం ఖర్చు చేసిందంటూ అవాస్తవాలు చెప్పింది. టీడీపీ ఎంపీల ప్రశ్నలకు మంత్రి సమాధానం చెప్పిండు కేంద్ర జలశక్తి మంత్రి. పోలవరం వ్యయంపై బాబు ఒక శ్వేతపత్రం విడుదల చేసిండు. నేను లా అండ్ ఆర్డర్ పైన ఎట్లయితే చేసిండో అట్లే అమరావతి పైన చేసిండు, పోలవరం పైన చేసిండు, ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక వ్యవస్థ పైన కూడా శ్వేతపత్రాలు. అవన్నీ శ్వేతపత్రాలు కాదు, అది సొంత పత్రాలు, రోత పత్రాలని వైఎస్ఆర్సీపీ చెప్తుంది. దానికి నిన్న పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన సమాధానమే వీళ్ళ శ్వేతపత్రాలు అబద్ధం, బూటకం అని చెప్పి స్పష్టంగా ఆధారాలతో వచ్చినట్టు సాక్షి పేపర్ ఒక వార్తను రిపోర్ట్ చేసింది. పోలవరం వ్యయం పైన తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు పార్లమెంట్లో. గడిచిన 5 సంవత్సరాల్లో పోలవరం పైన ఎంత ఖర్చు అయింది, దానికి సంబంధించిన వివరాలు ఇవ్వాలంటే 8,044 కోట్ల రూపాయలు గడిచిన 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోలవరం పైన ఖర్చు పెట్టింది అని చెప్పింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన శ్వేతపత్రంలో, ఆయన ఇచ్చిన సొంత పత్రంలో 4,000 కోట్ల రూపాయలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టిండు. 4,167 కోట్లు అండి, దాదాపు సగం తగ్గించి చెప్పిండు. సగాన్ని దాచిపెట్టిండు, సగం అబద్ధం, సగం నిజం ఉంది అందులో. కాబట్టి అంటే మనకు స్పష్టంగా పార్లమెంటు ద్వారా వచ్చిన సమాధానం కాబట్టి ఇది అథెంటిక్ రికార్డు, దీంట్లో ఎక్కడ మ్యానిపులేషన్ లేదు. వాళ్ళ ఎంపీలు అడిగిన సమాధానకే, తెలుగుదేశం పార్టీ ఎంపీలు అడిగిన ప్రశ్నకే సమాధానం కేంద్ర ప్రభుత్వం రాతపూర్వకంగా ఇచ్చింది. దాంట్లో 8,044 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టు ఇచ్చింది. కానీ చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం పేరుతోని ఆయన అబద్ధ పత్రం రిలీజ్ చేస్తున్న ప్రతి విషయంలో దాంట్లో 4,167 కోట్లు అని చెప్పిండంటే ఇది ఒక ఆధారందారు. ఆయన ప్రవేశపెట్టే శ్వేతపత్రాలు అవి ఎంత నిజం ఉంది, దాంట్లో ఎంత వాస్తవాలు ఉన్నాయని ప్రజలు తెలుసుకోవడానికి, ఆ నిజాలు వాస్తవాలు కూడా ప్రజల గురించి మాట్లాడేవాళ్ళు వాళ్ళ పార్టీ నాయకుల గురించి, పార్టీ గురించే మాట్లాడుకుంటున్నారు తప్ప అనేది ఇది ఒక వార్త.